అందరికీ వందనాలండి. షాలోం. ఇవాళ దావీదు భక్తుడు రాసిన 35వ కీర్తన. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేను రక్షణ అని నాతో సెలవిమ్ము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గు అవమానమును కలుగునుగాక. నాకు కీడు చేయనాలోచించు వారు వెనుకకు మళ్లింపబడి లజ్జపడుతురుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురుగాక. యెహోవా దూత వారిని తరమునుగాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవలెనని నిమిత్తముగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక. తాను ఓడిన వలలో తానే చిక్కుబడునుగాక. వాడు ఆ చేటులోనే పడునుగాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకొని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించు వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. కుట సాక్షులు లేచుచున్నారు. నేను ఎరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలు నాకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో నున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని. ఉపవాసం చేత నా ప్రాణమును ఆయాసపరచుకొంటిని. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సోదరుడైనట్టును నేను నడుచుకొంటిని. తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రములు ధరించు వాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట లేచి చూచి వారు సంతోషించి గుంపు కూడిరి. నీచులను నేను ఎరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. విందు కాలమునందు దూషణలాడు వదరుబోతు వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీ వెన్నాలు చూచుచూ ఊరుకుందువు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము. నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించెదను.